జిల్లా వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్న పరిస్థితి. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలనేవి ఈ విధంగా పెరుగుతున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలైతే చూసుకుంటే దాదాపు తగ్గుముఖం పట్టాయి అనుకున్నప్పటికీ దాదాపు ఇప్పుడు నైరుతి రుతుపవనాలు వచ్చేసాయి అనుకుంటున్న క్షణంలోనే మరొకసారి నైరుతి రుతుపవనాలు తిరోగమనం అయితే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ జూన్ 20వ తేదీ వరకు కూడా ఎండలు ఈ విధంగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించింది. దాదాపు జూన్ 1వ తేదీ నుంచి ఈ విధంగా ఎండలైతే దంచి కొడుతున్నాయి. దాదాపు పగటి ఉష్ణోగ్రతలైతే 40 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే పెరుగుతుంది. అంతేకాకుండా వడదెబ్బ దాటికి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో 2 నుంచి ముగ్గురు ఇప్పటివరకు మృత్యువాత పడిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడా వేడిగాలు అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా మనం చూసుకుంటే జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే ఎండలే అయితే టారెత్తిస్తున్నాయని చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అయితే వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు వడదెబ్బ ప్రభావానికి లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పలు సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ దాటికి మధ్యాహ్నం వేళ ఎవరు కూడా బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి. ప్రధానంగా జిల్లాలో ప్రధాన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. మధ్యాహ్నం అయితే చాలు ఇటు రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం వేళకు అత్యవసర ప్రయాణాలు మినహా మిగిలిన ప్రయాణికులందరూ కూడా ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. మిగిలిన వారైతే సాయంత్రానికి తమ ప్రయాణాలను అయితే వాయిదా వేసుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదైనప్పటికీ కూడా జూన్ 20 వరకు కూడా కాస్త పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ వడదెబ్బ దాటికి గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు.